కేవలం లాక్డౌన్ భయం మాత్రమే కాదు, ప్రస్తుతం మరికొన్ని కీలక కారణాలు ఈ రద్దీకి కారణమవుతున్నాయి. పశ్చిమ ఆసియా దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆటంకం కలగవచ్చుననే వార్తలు వస్తున్నాయి. మరి దీనివల్ల భవిష్యత్తులో పెట్రోల్ ధరలు పెరగటమే కాకుండా కొరత ఏర్పడుతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. అయితే ఇక్కడ సాధారణ కొనుగోలు కంటే పెట్రోలు 2-3 రెట్లు ఎక్కువగా జనం పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు కనుక దీనివల్ల పెట్రోల్ బంకులలో స్టాక్ త్వరగా అయిపోతుంది. అందుకే అక్కడ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మిగిలిన వారు కూడా ఆందోళన చెంది ఆ పెట్రోల్ బంకులు క్యూ కడుతున్నారు. ట్రాఫిక్ అక్కడ నిలిచిపోవడం వల్ల హైదరాబాద్లోని లక్టీ కపూర్, గచ్చిబౌల్ లాంటి ప్రాంతాలలో కూడా పెట్రోల్ బంకుల క్యూలు రోడ్ల మీదకు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసులు ఈ రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవలే పార్లమెంట్లో మరియు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాల్లో ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు నిల్వలు ఉన్నాయని, అత్యవసర పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. మరి ఇక్కడ వదంతులను నమ్మవద్దు, లాక్డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కావాలనే కొంతమంది ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని మోడీ గారు హెచ్చరించారు. ఈ ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు రాష్ట్రాలకు అదనంగా కిరోసిన్ మరియు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలను కూడా కేటాయిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. మరి దీనిపై రాజకీయ విశ్లేషకులు కూడా ఇలాంటి పరిస్థితులపై తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందస్తుగా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని వారు ప్రకటించారు. అయితే ఇక్కడ తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్స్ మరియు ఆంధ్రప్రదేశ్ ట్రేడర్స్ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రాలలో ఇంధన కొరత లేదు, ఇక్కడ కేవలం పానిక్ బయింగ్ వల్లే ఇబ్బందులు వస్తున్నాయని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ హెచ్బిసిఎల్, ఐఓసిఎల్ మరియు బీపీసీఎల్ సంస్థల వంటి సరిపడా స్టాక్ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ దేశ భద్రత మరియు ఇంధన భద్రత విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను షేర్ చేయకండి.